వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసిన ఆనందం కలిగింది. ఆ వీడియో ఇక్కడే స్క్రీన్ మీద ప్లే చేసి మీ అందరికీ చూపించాలని ఉంది. కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి కొన్ని డైరెక్ట్గా నేను ఆ వీడియో ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకు అనంటే ఇలా ఒకరినొకరు కొట్టేవి కానీ, పరుష పదజాలంతో ఉన్నవి కానీ, ఫైర్ కానీ, ఇలాంటి కొన్ని వీడియోస్ అనేవి యూట్యూబ్ నిషేధించింది. ఆల్రెడీ మాకు ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చింది, మీరు చేసే వీడియోస్ అన్ని ఇలాగే ఉన్నాయని. కాబట్టి ఆ నేపథ్యంలో ఆ వీడియోని మేము చూపించలేకపోతున్నాం. బట్ దాన్ని బ్లర్ చేసి మీకోసం ఒకసారి ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. फोटो वीडियो उतारी रहा बोला 100 नंबर को फोन कर। రైట్, వీడియో చూసారు కదా. ఇది అహ్మదాబాద్లో జరిగింది. ఒక అమ్మాయిని ఒక ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టాడు. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి వెధవలు తారసపడినప్పుడు భయపడిపోతుంటారు, తప్పించుకొని వేరే దగ్గర నుంచి వెళ్ళాలని చూస్తుంటారు. అమ్మా నాన్నకు చెప్తే చదువు ఆపిచ్చేస్తారో ఇంకేమన్నా అవుతుందో అని భయపడతారు. కానీ స్కూల్కి వెళ్ళే ఒక అమ్మాయి వాడి చెమడాలు ఒలిచేసింది. వాడి ముఖం చూయించమంటూ లాగి లాగి చూపించే ప్రయత్నం చేసింది. ఆడపిల్లని వేధించడానికి చాలా గొప్పగా చూయించే ముఖాలు వాడు చేసిన పని తప్పు అని చెప్పేటప్పుడు చూపించడానికి ఎంత సిగ్గుపడుతున్నాడు అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే అమ్మాయిల కోసమే. ఎస్, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎవడైనా మిమ్మల్ని ఏడిపిస్తే నడి రోడ్డు మీద ఆయుధాలు అవసరం లేదు, మీ కాలుకున్న చొప్పు తీసుకుని కొట్టండి. ఒకటికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి, ప్రతి అమ్మాయి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈరోజు పరిస్థితులు బాగాలేవు, కనీసం కారపొడినైనా మీ బ్యాగ్లో మెయింటైన్ చేయండి. ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో కొట్టండి, తప్పు లేదు. మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఆడపిల్లలకు ఎంత ఓపిక ఉంటుందో, ఎంత భూదేవంత శాంతంగా ఉంటారో, అలాగే వాళ్ళను వేధిస్తూ మానసికంగా హింసిస్తే శక్తివంతులుగా మారిపోతారు, ఒక సత్యభామలు అయిపోతారు, ఒక ఆదిపరాశక్తులు అయిపోతారు. వాళ్ళతో పెట్టుకుంటే తోలు తీస్తారు అనేలాగా ఉండండి. భయపడకండి. ప్రతి ఒక్క అమ్మాయిలో కూడా ఆ తెగువ, ఆ ధైర్యం, ఆ సాహసం రావాలి. దానికోసమే ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అన్నా చెల్లెలు రోడ్డు మీద నడిచి వెళ్ళినా కూడా అపశృతిగా ఆలోచించే పోరంబోకులు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను చూస్తూ మనల్ని మనం బాధ పెట్టుకుంటూ ఎంతకాలం? పరిధి దాటనంత వరకు ఓకే. ఆ పరిధి దాటింది అనుకో, అపరకాలిగా మారడంలో ఎలాంటి తప్పు లేదు. అక్కడ ఆ పాప, స్కూల్ పాప కూడా అలాగే అపరకాలిగా మారింది. నిజంగా ఆ పాపకి మన ఆర్ వాయిస్ ఛానల్ ప్రేక్షకులందరి నుంచి కూడా సెల్యూట్తో పాటు క్లాప్స్ తెలియజేస్తూ అభినందనలు చెప్తున్నాం. ఎంతో మందికి ఆ అమ్మాయి స్ఫూర్తి. ఈరోజు అరే కాలేజ్లో నా ఫోటో తీసాడే, నేనేమన్నంటే ఆ ఫోటోని బయట పెట్టని ఏమవుతుంది? ఇవాళ నీ ఫోటో బయటకు వస్తే మనం కేసు పెట్టిన తర్వాత ఫోటోను రిమూవ్ చేస్తారు. అండ్ ఇవాళ మన గురించి మాట్లాడుకున్న సమాజం రేపు ఉండదు. కానీ ఆ చెత్త నా కొడుకు భయపడటం మొదలు పెడితే అలాంటి చెత్త నా కొడుకులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉంటారు. ఎంతమందికి తద్దుదాం? ఒక్కసారి ఎదిరించి చూస్తే, ఒక్కసారి ఎదిరించగలిగితే ఆడపిల్ల జోలికి రావాలి అనుకునే ప్రతి మగాడు భయపడతాడు. ఆడపిల్ల మీద మానవ మృగంలా ఎగబడాలి అనుకునే ప్రతి మొగాడు అక్కడే ఆగిపోతాడు. అవునంటారా కాదంటారా? ఏదేమైనా కానీ ప్రతి ఆడపిల్ల కూడా ఈ అమ్మాయిలాగే తమ ముందు ఎలాంటి సమస్య వచ్చినా అధిగమించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మరొకసారి ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి అమ్మాయిలో కూడా అలాంటి తెగువ, ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయమంటున్నా. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్న అంశమే, కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్కి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1,00,000 మందికి చేరుకున్నాం.
ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే వీడియోస్ని మాత్రమే 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలా మంది అక్క మా సమస్య ఇది మీ దగ్గరకు వచ్చి చెప్తాము, మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క, దీని గురించి బయటికి చెప్పండి అక్క అని చెప్తున్నారు. బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము. అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం. ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం. మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు. ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం. ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి. బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అత్యాశ అని మీకు అనిపించవచ్చు. నాకు అత్యాశ కంటే కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది. ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి. అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము. మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.